పుష్ప 2 స్టోరీ తెలుసుకునే ముందు అసలు పుష్ప పార్ట్ 1 లో క్లైమాక్స్ అనేది ఎలా ఎండ్ అయిందో మీకు ఒక మాటలో చెప్తాను. దాని తర్వాత పుష్ప 2 స్టోరీ ఎలా ఉండబోతుందో చెప్తాను. పుష్ప కేవలం మనకు సరుకును చెక్ పోస్ట్ దాటించడం అండ్ అలాగే కొండారెడ్డితో పార్ట్నర్షిప్ అయ్యి అంచనంచలుగా పైకి ఎదగడం చూపించారు. అలాగే శిఖరత్ దగ్గర తన రేంజ్ ఏంటో చూపిస్తాడు. దానితో శిఖరత్ కు పుష్ప టార్గెట్ అవుతాడు. శిఖర్ పుష్పను ఎలాగైనా చంపాలి, కానీ దానికి సరైన ఆధారాలతో చంపాలి అనుకుంటాడు. చంపాలి, కానీ అది ఇక్కడ కాదు, తన ఊర్లో అందరి ముందు తనకు జరిగిన అవమానం లాగే పుష్పకు కూడా చెయ్యాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. పుష్పకు పెళ్ళైన తర్వాత హనీమూన్ కోసమని వేరే దేశాలకు వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే సరుకు మొత్తం శేషాచలం అడవిలోనే ఉండిపోతుంది. కొన్ని కోట్ల సరుకు, వందలాది లారీలను ఎలాగైనా చెక్ పోస్ట్ నుండి దాటించాలి. కానీ అప్పుడే షెకావత్ కూడా పుష్పను అరెస్టు చేయాలని పోలీసులను శేషాచలం అడవి చుట్టూ ఉంచుతాడు. వాళ్ళు ఒక్క మనిషి కూడా అడవిలోకి వెళ్లకుండా కాపలా కాస్తూ ఉంటారు. దాంతో జగ్గారెడ్డి ఏం చేయాలో తెలియక సరే సరుకును అడవి నుండి తరలించాలి అని అనుకుంటాడు. ఒకప్పుడు సరుకును నీటిలో వేసినట్టు తాను కూడా అలానే చెయ్యాలి అనుకుంటాడు. కానీ సరుకు వేసినా అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ నదిలో నీళ్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకని జగ్గారెడ్డి తన లారీలను నీళ్లు తక్కువ ఉండే నదిని గుండా తీసుకొని వెళ్తూ ఉంటాడు. సరుకు చెక్ పోస్టులను దాటడం లేదు, కానీ వాళ్ళు సరుకును ఎక్కడికి తీసుకొని వెళ్ళాలనుకున్నాడో అక్కడికి తీసుకొని వెళ్తున్నారు అని షెకావత్ కు అర్థమవుతుంది. అంతలోనే పుష్ప తిరిగి వస్తాడు. రాగానే శేషాచలం అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఉన్న సరుకును గమనించి జగ్గారెడ్డిని పిలిపించి ఇక్కడ ఉన్న సరుకులో సగం సరుకు కనిపించడం లేదు అని శేషాచలం అడవి మొత్తం వెతుకుతూ ఉంటారు. ఎంత వెతికినప్పటికీ కూడా సరుకు దొరకదు. అప్పుడు పుష్పకు అర్థమవుతుంది మన సరుకును ఎవరో దొంగిలించారు అని. పుష్ప సరుకు డీల్ చేసే వాళ్ళలో జగపతి ఒకరు, మెయిన్ విలన్. అప్పుడు జగపతి తనకు 1000 కోట్ల సరుకు కావాలి అని పుష్ప దగ్గరకు తన మనుషులను పంపిస్తాడు. ఇప్పుడు పుష్ప డీల్ చేయాలి అంటే శేషాచలం అడవిలో ఉండే శిఖరావత్ ఇంకా అక్కడ కాపలాగా ఉన్న పోలీసులను ఎలాగైనా పంపించాలి అనుకుంటాడు. అందుకు పుష్ప ఒక ప్లాన్ వేస్తాడు. అప్పుడు పుష్ప అడవి చుట్టూ కొన్ని లారీలను తిప్పుతూ ఉంటాడు. దానితో ఆ లారీలను చెక్ చేయడానికి ఆ పోలీసులు వస్తారు. కానీ అందులో ఏమీ ఉండదు. పోలీసులకు ఏమీ అర్థం కాదు. ఇలానే పుష్ప ప్రతిరోజు ఖాళీ లారీలను అడవి చుట్టూ తిప్పుతూ ఉంటాడు. కానీ ఒకరోజు అడవి చుట్టూ తిరిగే అన్ని లారీలలో ఒక సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. పోలీసు వాళ్ళు ఆ లారీని ఆపి ఓపెన్ చేసి చూస్తే అడవిలో ఉండే క్రూర మృగాలు ఉంటాయి. అప్పుడు అవి అక్కడ ఉన్న పోలీసుల మీద దాడి చేసి చంపేస్తాయి. అందుకు కారణం శిఖరావతే అని అందరినీ నమ్మించి ఆ తర్వాత శిఖరావత్ ను అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తాడు. కానీ ఇదంతా పుష్పనే చేయించాడు అని శిఖరావత్ గట్టిగా నమ్ముతాడు. నిజానికి ఇది చేసింది పుష్ప కాదు, జగపతి బాబు మనుషులు. అలాగే పుష్పలో ఉంటే ఇంకా కొంతమంది మనుషులను తీసుకొని ఇదంతా చేస్తాడు. అదే టైంలో పుష్పకు ఇదంతా ఎవరు చేస్తున్నారు అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి అనుకుంటాడు. అసలు స్టోరీ ఇక్కడి నుండే మొదలవుతుంది. పుష్పకు జగపతి బాబుకు మధ్యలో ఉండే పార్ట్నర్ చెన్నైలో మురుగన్ అనే వ్యక్తి దగ్గర ఉంటుంది. ఒకరోజు పుష్ప తన మనుషులను తీసుకొని ఎంపీ దగ్గరికి వెళ్తాడు. శేషాచలం అడవి గురించి అండ్ డీల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ అంతలోనే పుష్ప ఎంపీతో నాకు శేషాచలం అడవి మొత్తం కావాలి, ఇంకా నీ ఎంపీ సీటు కూడా నాకే కావాలి అని చెప్తాడు. దానికి ఎంపీ ఒప్పుకోడు. అక్కడే ఉండే వాళ్ళందరినీ పుష్ప చంపేసి అలాగే ఎంపీని కూడా చంపేస్తాడు. ఇంకా ఇక్కడి నుండి ఆ ఎంపీ ప్లేస్ ఇంకా శేషాచలం అడవి మొత్తం పుష్ప కంట్రోల్లోకి వస్తుంది. ఇక్కడ పుష్ప ఎంపీని చంపడానికి ఒక బలమైన కారణమే ఉంది. అది ఏంటంటే పుష్ప పార్ట్ 1 లో పుష్పకు ఒక బ్రదర్ ఉంటాడు. ఆ బ్రదర్ పుష్పను ఇంట్లోకి ఎప్పటికీ రానివ్వడు. దానికి కారణం ఏంటంటే పుష్ప ఫాదర్ కు 2 పిల్లలు ఉంటారు. అందులో పుష్ప ఒక భార్య కొడుకు అయితే అతను ఇంకో భార్య కొడుకు. పుష్ప ఫాదర్ చనిపోయిన వెంటనే పుష్పను వాళ్ళ అమ్మను ఆ ఇంట్లో నుండి గెంటేస్తారు. ఇంకా వాళ్ళని ఎప్పటికీ ఆ ఇంట్లోకి రానివ్వరు. అసలు పుష్ప ఫాదర్ ఎలా చనిపోయాడు అంటే ఆ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీఏ పుష్ప వాళ్ళ ఫాదర్ ని చంపేస్తారు. ఎందుకంటే పుష్ప వాళ్ళ ఫాదర్ రాజకీయంగా ఎదుగుతూ ఉంటారు. అలాగే ఆ ఎంపీకి పుష్ప ఫాదర్ యొక్క అవసరం వస్తుంది. అప్పుడు ఆ పుష్ప ఫాదర్ హెల్ప్ అనేది చేయడు. సో దాని కారణంగా ఎంపీ పుష్ప ఫాదర్ ను చంపేస్తాడు. అందుకే పుష్ప ఇప్పుడు ఎంపీని చంపేసి ఆ ఎంపీ అవుతాడు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి సమస్యలను తీరుస్తూ ఉంటాడు. కానీ అప్పుడే మెయిన్ విలన్ జగపతి బాబు వస్తాడు. శేషాచలం అడవి తనకి దక్కాలి అని ముందుగా శేషాచలం అడవిలోకి వెళ్లి తన మనుషులతో పాటు ఇంకా కొంతమంది పోలీసులను కాపలాగా తీసుకొని వెళ్తాడు. కానీ అదే టైంలో పుష్ప మనుషులు సరుకును పంపించాలి అని సరుకును మొత్తం లారీలోకి ఎక్కిస్తూ ఉంటారు. అదే టైంలో జగపతి బాబు మనుషులు వాళ్ళపై అటాక్ చేస్తారు. ఆ తర్వాత పుష్ప మనుషులను కొట్టి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. తర్వాత ఈ విషయం తెలుసుకున్న పుష్ప పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన పవర్ చూపించి పుష్ప మనుషులని మీరు అరెస్ట్ చేస్తారా అని పోలీసు వాళ్ళకు మాస్ వార్నింగ్ ఇచ్చి అక్కడ తన మనుషులను తీసుకొని వెళ్లిపోతాడు. ఇప్పుడు సరుకు చెన్నైలో ఉండే మురుగన్ కు చేరాలి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులకు పుష్పని నేరుగా వెళ్తాడు. అందుకు మొత్తం సరుకును ఒక షిప్ లో పెట్టుకొని సముద్రం గుండా పుష్ప వెళ్తూ ఉంటాడు. కానీ అదే టైంలో పుష్ప ఊర్లో లేడు అని తెలుసుకున్న జాల్ రెడ్డి పుష్ప చెల్లెల్ని పాడు చేయాలి అని చూస్తాడు. కానీ అదే టైంలో శిఖరావతిగా మంగళం సేను పుష్పను సముద్రంలోనే చంపేయాలి అని ప్లాన్ చేస్తాడు. పుష్ప వాళ్ళను ఎదుర్కొని సరుకును
మురుగన్ దగ్గరికి చేరుస్తాడు. ఆ తర్వాత తన చెల్లికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న పుష్ప జాల్ రెడ్డిని చంపేస్తాడు. ఆ టైంలోనే పుష్ప బ్రదర్ పుష్పకు దగ్గరవుతాడు. కానీ అంతలోనే జగపతి బాబు జాల్ రెడ్డిని చంపాడు అని తెలుసుకొని పోలీసుల ద్వారా అరెస్టు చేయిస్తాడు. ఆ తర్వాత పుష్పను ఎలా అయినా తప్పించాలని గోవిందప్ప ప్లాన్ చేస్తాడు. స్టేషన్ ను కాల్ చేసి అక్కడే ఉన్న పోలీసు వాళ్ళను కొట్టి పుష్పను తప్పిస్తాడు. అప్పుడు పుష్ప పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే పుష్ప మీద పోలీసు వాళ్ళు 10 రౌండ్ల కాల్పులు చేస్తారు. అయినా పుష్ప తప్పించుకుంటాడు. అప్పుడు పుష్పకు ఒక పెద్ద పులి ఎదురు పడుతుంది. ఆ పులిని చంపేసి ఆ రక్తం ఉన్న షెట్టును అక్కడే వదిలేసి పుష్ప వెళ్ళిపోతాడు. పుష్పను వెతుకుంటూ వచ్చిన పోలీసులు అప్పుడే ఆ షెట్టును చూసి పోలీసు వాళ్ళు పుష్ప చనిపోయాడు అని కన్ఫర్మ్ చేస్తారు. కానీ ప్రజలు మాత్రం నమ్మరు. వేర్ ఇస్ పుష్ప అంటూ అందరూ ధర్నాలు చేస్తారు. కానీ పుష్ప కొన్ని రోజులు అడవిలోనే ఉండిపోతాడు. ఇప్పుడు పుష్ప లేడు కాబట్టి జగపతి శేషాచలం అడవులన్నీ ఆక్రమించుకుంటాడు. పుష్ప మనుషులను చంపేస్తాడు. అది తెలుసుకొని పుష్ప ఏం చేస్తాడు, ఎలా జగపతి బాబుని ఎదుర్కొంటాడు, పోలీసు వాళ్ళను ఎలా ఎదుర్కొంటాడు, ఇంకా శ్రీవల్లి ఎక్కడుంది, పుష్పకు సాయం ఎవరు చేస్తారు అనే ఈ క్వశ్చన్స్ గురించి మీకు ఇంకా తెలియాలి అంటే పార్ట్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటి వరకు మీరు పుష్ప 2 స్టోరీ విన్నదంతా నేను ఇలా ఉంటే బాగుంటుంది లేకుంటే ఇలా ఉండొచ్చు అని నేను ఊహించుకొని ఎక్స్పెక్ట్ చేసి రాసింది మాత్రమే. ఇదే నిజమైతే కాదు. నేను చెప్పిన స్టోరీ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి. అండ్ ఇలాగే ఉంటే ఎలా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, ఏమవుతుందో కూడా రాయండి. సో నేనైతే ఎప్పటికీ కూడా ప్రతి సినిమా హిట్ అవ్వాలనేది నేనైతే కోరుకుంటాను. ఇది జస్ట్ నేను ఊహించిన కథ మాత్రమే. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇంకా కామెంట్, లైక్, షేర్ అయితే చేసేయండి.